సజ్జాపూర్ మండలం కోయిర్ సంగారెడ్డి నుంచి వచ్చిండు. ఆయన రెడ్డికి ఓటేయలేదని బీసీ ఆయన ఇల్లు కూల్చిండా. రెడ్డి గారు సర్పంచ్ అయ్యి పిలుపు. ఓటేయలేదని బీసీలారా నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు మీకు ఓట్లేస్తారా రెడ్లు? ఇప్పుడు అడ్వకేట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ రెడ్డి అడ్వకేట్లు బీసీ అడ్వకేట్లకు ఓటేస్తారా? కుతికేదగి పడ్డారు మొత్తం రెడ్లకు టిక్కులు పెట్టుకుంటూ పోతారు. వాళ్ళు రెడ్ల ముంగట 1 నెంబర్లు వేసుకుంటూ పోతారు. మరి బీసీ అడ్వకేట్లు ఏం చేయాలి? ఇకదా ఎవరిదా ఇల్లు? ఆయనదా? అదా దా రెడ్డి ఆయన కోటేయలేదని ఈయన ఇల్లు గులగొచ్చిండట సర్పంచ్ ఎన్నికలలో. ఏం జరిగింది పెద్ద ఆయన మైకి? ఏ ఊరు మీద? ఇక్కడ మాది సజ్జపురం. నా పేరు రాములు, బ్యాగర్ రాములు, కోయిర్ మండలు, సంగారెడ్డి జిల్లా. ఆడికి 50 సంవత్సరాల నుంచి ఆ తల్లంలో పట్టున్నాం మేము. అప్పుడు పశువులు కాసుకుంటా, పశువుల మేత పెట్టుకుంటా ఉన్నాము. ఇక ఉండి ఇంత పశువులకు ఇంత రేకులు వేసుకొని ఉన్నాం. అయితే దాన్ని ఇంత ఓ రూమ్ లాగా కట్టుకొని అక్కడ పశువులు కాసుకొని ఉందామని పెట్టుకున్నాం. అయితే దాన్ని పెట్టుకుంటుంటే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి, ఎవరు ప్రమాణ స్వీకారం చేసింది? ఎవరు? సర్పంచ్ కొడుకు ప్రసాద్ రెడ్డి సర్పంచ్ కొడుకు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి చక్కగా వచ్చి జేసీపీ ఆన్నే పెట్టి జేసీపీతో గులగొట్టేసి మొత్తం మేము కాళ్ళ మీద పడితే కూడా మాకు దొబ్బి, మా అమ్మను దొబ్బి, అందరిని దొబ్బేసి ఇది చేసి మాకు ఇట్లా అడ్డం ఇది చేస్తే కూడా పట్టా పాస్ పుస్తకం ఉంది, పానీలో ఉన్నది, డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఓటేయలేదా? ఓట ఖర్చుతోటి సీరియల్ నెంబర్ 7. ఏమైంది? ఓటు గురించి అడిగిండా నేను? మాకు ఒకసారి వచ్చిండు సార్. ఒకసారి అందరు సరితో అడిగండి సార్, సరే పటేలా అని అన్నాం. సరే వచ్చినందుకు సరే పటేలా అని గమ్మన్నాం. వీళ్ళు ఏం చేశారంటే ప్రీ ప్లాన్ గానే మనకు మా ఎప్పటి నుంచి ఉంది, 50 రోజులు తాతల నుంచి ఉంది, ఉన్న జాగాల కట్టుకుని ఏదో కుదిరా. ఇది సర్పంచ్ ఎలక్షన్ల పంచాయతీనా? ఎలక్షన్ అయిన రోజు గెలిచి ప్రమాణ స్వీకారం చేసే రోజే రెడ్డి గారు పోగానే మనోంది షెడ్డు గిడ్డంతా ఊడబిక్కి బయటేసిండట. ఇగో ఇది ఇక బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీ సోదరులారా, వాళ్ళ చేతిలో అధికారం ఉంటే జేసీబీ ఉంది. అదే మన బీసీల చేతిలో ఉంటే వీళ్ళ ఫామ్ హౌజులన్నీ గులగొట్టమా? వీళ్ళ ఫామ్ హౌజులు వీళ్ళ రాజ్యాన్ని గులగొట్టమా? ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిత్రులారా, అడ్వకేట్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, గీన ఓటేసేటప్పుడు గీనని యాద్ చేసుకోరి. వాడు ఎవ్వరు మనోడు కాదు, మీకు పొరపాటున కూడా ఓటేయడు. నువ్వు గుర్తుపెట్టుకో, పొరపాటున కూడా వాడు నీకు ఓటేయడు. అడ్వకేట్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్ సోదరులారా, మీరు బీసీల కోట్లేయండి, ఇంకెంతకాలం చదువుకున్నారు కదా, కన్న ముంగట గిన్ని దారుణాలు జరుగుతూ ఉంటే, ఇదే హైకోర్టులో కదా మన బీసీల రిజర్వేషన్ ఆపింది వీళ్ళు, ఇదే హైకోర్టులో వీళ్ళు మన బీసీల రిజర్వేషన్ ఆపిరు కదా. బీసీ అడ్వకేట్ సోదరులారా, మీ నిర్ణయం మీదిగా. లేదు ఆయన ఈయన ఈ రెడ్డి గారు అల్ల లెక్క కాదు అని ఏముండదు. ప్రతి నాగుంబాముకు ఉండాల్సిన విషయమే ఉంటుంది. నాగుంబాముకి ఇది గరిస్తే చచ్చిపోము, ఇది గరిస్తే జర గోకినట్టు అవుతుంది, ఇది గరిస్తే నాగుంబామే గుర్తుపెట్టుకోరు. ఈ రాజ్యం మనది కాదు. ఈ రెడ్డి ప్రభుత్వం కూలాలి, ఈ దొరల పెత్తందారుల ప్రభుత్వం కూలాలి, బీసీల ప్రభుత్వం రావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే దీంతోటే సాధ్యమవుతుంది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఏమవుతుందివా? ఎన్ని రోజులు బతో ఈ భూమి మీద? ఇంకా అందరం ఏదో ఒకనాడు చచ్చేదే, కానీ బతుకున్నప్పుడే ఏం చేస్తున్నాం అనేది లెక్క. దానికోసం బీసీ యువకులారా, బీసీ మేధావులారా, ఈ బీసీ ఉద్యమంలోకి రండి. ఒక్క నిమిషం మీ సెల్ ఫోన్కు పని చెప్పండి, సోషల్ మీడియా వారియర్గా నిలబడండి. ఈ అన్యాయాన్ని, ఇటువంటి అన్యాయాలు ఇది ఒక్కటే, అనేకమైనటువంటి దోపిడీలు ఉన్నాయి. ఇంకా ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్చాలంటే మీరు మీ సెల్ ఫోన్లకు పని చెప్పి సోషల్ మీడియా వారియర్లుగా మారాల్సిందే.